రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఏ చిన్న అవకాశాన్ని అంత తేలిగ్గా వదులుకోనని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిరూపించారు. పెట్టుబడుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఆయన అందుకు తగ్గ ప్రాధాన్యాల్లోనూ అంతే పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమావేశం కోసం సీఎం నిన్న నిర్వహించిన ముంబై పర్యటనే ఇందుకు ఉదాహరణ. కీలక ఒప్పందాలు జరగడానికి ముందు ఎదురైన అడ్డంకుల్ని ముఖ్యమంత్రితో పాటు ఆయన వెంట ఉన్న బృందం తమదైన శైలిలో చాకచక్యంగా అధిగమించింది. సమయపాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత విలువ ఇస్తారనేది నిన్నటి ముంబై పర్యటన ద్వారా మరోమారు స్పష్టమైంది. బుధవారం ఉదయం చంద్రబాబు విజయవాడలో చైనా ప్రతినిధులతో అల్పాహార విందులో పాల్గొని అనుకున్న సమయానికి అనుకున్నట్లు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని ముంబై పయనమయ్యారు. అయితే ప్రయాణం మధ్యలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. బుధవారం ఉదయం 10:30 గంటలకు సత్యనాదెళ్లతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉండగా సీఎం విమానం ముంబైలో ల్యాండింగ్కు అక్కడ ఓ రన్వే మూసి ఉండడం అడ్డంకిగా మారింది. రెండో రన్వేపై ప్రాధాన్య క్రమంలో విమానాలు ల్యాండ్ చేసే ప్రక్రియలో అనుకున్న సమయానికి కాకుండా ఉదయం 10:30 గంటల తరువాతే విమానం ల్యాండ్ అవుతుందని పైలట్ సమాచారమిచ్చారు. ఆ సమయంలో ముంబై సమావేశం వృధా అయిపోయినట్లేనని అంతా భావించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఖచ్చితంగా అనుకున్న సమయానికి వెళ్లి తీరాల్సిందేనని తనతో ఉన్న సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్నకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో పైలట్ ద్వారా సీఎం పేషీ అధికారులు ఏటీసీతో సంప్రదింపులు ప్రారంభించారు. వీఐపీ విమానం అయినందున తగిన ప్రాధాన్యత ఇచ్చి ముందు ల్యాండ్ అయ్యేలా చూడాలని కోరారు. వరుసలో పలు వీఐపీ విమానాలు ఉన్నందున 10:30లోపు ల్యాండింగ్ కష్టతరమని ఏటీసీ అధికారులు స్పష్టం చేశారు. అయినా రాష్ట్ర అధికారులు పట్టువదలకుండా విమానంలో పయనిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబని, ముంబై విమానాశ్రయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో పాల్గొనడం తమకు అత్యవసరమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విమానం అని విన్న తరువాత ముంబై ఏటీసీ అధికారుల్లో కదలిక వచ్చింది. నిరంతర సంప్రదింపులు కొనసాగడంతో ఎట్టకేలకు 9:40 విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతి లభించింది. అనుకున్న సమయానికి హోటల్కు చేరుకున్న సీఎం లక్ష్యాల్ని సమర్థంగా నిర్వర్తించారు. సమయానికి చంద్రబాబు ఎంత విలువ ఇస్తారన్న దానికి ముంబై పర్యటన ఒక ఉదాహరణ అని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ముంబైలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో హైబ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో డిజిటల్ సాంకేతికత, రియల్ టైం గవర్నెన్స్లో సహకరించాలని కోరారు. అందుకు సత్యనాదెళ్ల సానుకూలంగా అంగీకరించారు. ప్రజలతో మమేకమయ్యేలా స్కైప్ వీడియో కాన్ఫరెన్సింగ్లో మైక్రోసాఫ్ట్ కొత్తగా రూపొందించిన సాంకేతిక యాప్ను రాష్ట్రానికి అందించాలన్న సీఎం చంద్రబాబు విజ్ఞాపనకు సత్యనాదెళ్ల సానుకూలంగా స్పందించారు. ఈ యాప్ ద్వారా ఒకేసారి 100 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారితో నేరుగా సంభాషించే వీలు కలగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి తగిన సాంకేతిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సత్యనాదెళ్ల తెలిపారు. విశాఖపట్నాన్ని నగదురహిత నగరంగా తీర్చిదిద్దేందుకు థామ్సన్ రాయిటర్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫిన్టెక్ రంగంలో సహకరించడానికి ముందుకొచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో యెస్ బ్యాంక్ ఒక ఫిన్టెక్ పార్కు ఏర్పాటుకు ఆసక్తి కనబర్చింది.